భగవద్గీత 4వ భాగం. జ్ఞానార్జనమున మహనీయులైన ఋషీశ్వరులు మోక్షమును పొందిరి. అట్టి మహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశించుచున్నాను. అర్జున, ప్రపంచమున జన్మించు ఎల్ల చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వంటిది. నేను తండ్రి వంటి వాడను. అర్జున, త్రిగుణములలో సత్వగుణము నిర్మలమగుటంజేసి సుఖ జ్ఞానాభిలాషల చేత ఆత్మను దేహమునందు బంధించుచున్నది. ఓ కౌంతేయ, రజోగుణము కోరికలయందు అభిమానము అనురాగము పుట్టించు ఆత్మను బంధించుచున్నది. అర్జున, అజ్ఞానము వలన పుట్టునది తమోగుణము. అది సర్వప్రాణులను మోహింపజేయునది. ఆ గుణము మనుజుని ఆలస్యముతోనూ అజాగ్రత్తతోనూ నిద్రతోనూ బద్ధుని చేయును. మానవమానములయందు శత్రుమిత్రులయందు సమమైన మనస్సు గలవానిని త్రిగుణాతీతుడందురు. బ్రహ్మమే మూలముగా నికృష్ణమైన అహంకారము కొమ్మలుగా గల అశ్వత్థ వృక్షము అనాది అయినది. అట్టి సంసార వృక్షమునకు వేదములు ఆకులు వంటివి. అట్టి దాని నెరింగినవాడే వేదార్థసార మెరింగినవాడు. పునరావృత్తిరహితమైన మోక్షపదము సూర్యచంద్రాగ్నుల ప్రకాశమున కతీతమై నా ఉత్తమ పదమై ఉన్నది. దేహులందు జఠరాగ్ని స్వరూపుడునై వారు భుజించు భక్ష్య భోజ్య చోష్య లేహ్య పదార్థముల జీర్ణము చేయుచున్నాను. పార్థ, సాహసము ఓర్పు ధైర్యము శుద్ధి ఇతరుల వంచింపకుండుట కావరము లేకయుండుట మొదలగు గుణములు దైవాంశ సంభూతులకుండును. అట్లే దంభము గర్వము అభిమానము క్రోధము కఠినపు మాటలాడుట అవివేకము మొదలగు గుణములు రాక్షసాంశ సంభూతులకుండును. కామ క్రోధ లోభములు ఆత్మను నాశనము చేయును. అవి నరకప్రాప్తికి హేతువులు కావున వానిని వదిలివేయవలయును. శాస్త్ర విషయముల ననుసరింపక ఇచ్ఛామార్గమున ప్రవర్తించువాడు సుఖసిద్ధులను పొందజాలడు, పరమపదము నందజాలడు. జీవులకు గల శ్రద్ధ పూర్వజన్మ వాసనా బలము వలన లభ్యము. అది రాజసము సాత్వికము తామసములని 3 విధములుగా ఉన్నది. సత్వగుణులు దేవతలను, రజోగుణులు యక్షరాక్షసులను, తమోగుణులు భూతప్రేత గణంబులను శ్రద్ధాభక్తులతో పూజించుదురు. ఇతరుల మనసుల నొప్పింపనదియు ప్రియము హితములతో కూడిన సత్యభాషణము వేదాధ్యనమొనర్చుట వాచక తపస్సని చెప్పబడును. జ్యోతిష్టోమాది కర్మలనాచరింపకుండుట సన్యాసమనియు కర్మఫలము ఈశ్వరార్పణమొనర్చుట త్యాగమనియు పెద్దలు చెప్పుదురు. కర్మఫలములు ప్రియములు అప్రియములు ప్రియాతి ప్రియములు అని 3 విధములు. కర్మఫలమునలు కోరినవారు జన్మాంతరముందు ఆ ఫలములను పొందుచున్నారు. కోరనివారు ఆ ఫలములను జన్మాంతరమున పొందజాలకున్నారు. అర్జున, కర్మమోక్ష మార్గముల కర్తవ్య భయాభయముల బంధమోక్షముల ఏ జ్ఞానం మెరుగుచున్నదో అది సత్వగుణ సముద్భవమని ఎరుగుము. ఈశ్వరుడు ఎల్ల భూతములకు నియామకుడై ప్రాణుల హృదయమందున్నవాడై జంత్రగాడు బొమ్మల నాడించు రీతిగా ప్రాణుల భ్రమింపజేయుచున్నాడు. సమస్త కర్మలను నాకర్పించి నన్నే శరణు పొందిన ఎల్ల పాపముల నుండి నిన్ను విముక్తుని గావింతును. నీవు చింతింపకుము. ఎవడు పరమోత్కృష్టమైన పరమ రహస్యమైన ఈ గీతాశాస్త్రమును నా భక్తులకుపదేశము చేయుచున్నాడో వాడు మోక్షమునకర్హుడు. ధనంజయ, పరమ గోప్యమైన ఈ గీతాశాస్త్రమును చక్కగా వింటివా? నీ యజ్ఞాన జనితమైన అవివేకము నశించినదా? అచ్యుత, నా అవివేకము నీ దయవలన తొలగెను. నాకు సుజ్ఞానము లభించినది. నా సందేహములన్నీయూ తొలగినవి.
నీ ఆజ్ఞను శిరసావహించెదను. యోగీశ్వరుడగు శ్రీకృష్ణుడు, ధనుర్ధారియగు అర్జునుడు ఎచుట నుందురో అచట సంపద విజయము ఐశ్వర్యము స్థిరమగు నీతియుండును. గీతాశాస్త్రమును ఎవరు పఠింతురో వారు భయశోకాది వర్జితులై విష్ణు సాయుధ్యమును పొందుదురు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతాశాస్త్రమందు శ్రీకృష్ణుడు అర్జునకుపదేశించిన గుణత్రయ విభాగ, పురుషోత్తమ ప్రాప్తి, దేవాసుర సంపద్విభాగ, శ్రద్ధాత్రయ విభాగ, మోక్ష సన్యాస యోగములు సర్వము సమాప్తము. ఓం సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.